నా సేటన్ని ఎందుకు దేవుడు ఆపలేదు? సేటన్కి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, ఆదాము హవ్వలకు కూడా దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు ఏంజల్స్ని తయారు చేసినప్పుడు దేవదూతల్ని ఫ్రీ బీయింగ్స్గా తయారు చేశాడు, స్వేచ్ఛాజీవులుగా చేశాడు. కాబట్టి అక్కడ నుంచి ఆ ఏంజలిక్ బీయింగ్ అయినటువంటి సేటను వాడి దూతలు పడిపోయినప్పుడు వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది. మళ్ళీ ఆయన తిరిగి వచ్చేంత వరకు వాడిని బంధించడు. దేవుని సర్వాధికారం గొప్పతనం ఏంటంటే, ఒక పని చేస్తున్న వాడిని, తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాడిని ఆపడు ఆయన. సేటన్ ఎందుకు ఆపాలి? ఆదాము హవ్వల్ని ఆపచ్చుగా. సేటన్ని ఆపాలనే ఉంది. ఎందుకు ఆదాము హవ్వలకి స్వేచ్ఛనిచ్చి పండు తినద్దని చెప్పాడు, కానీ తింటుంటే ఎందుకు ఆపలేదు? స్వేచ్ఛను గౌరవిస్తున్నాడు ఆయన. నాకు స్వేచ్ఛనిచ్చి తన పోలికలో, ఆ స్వేచ్ఛను ఆయన హరిస్తే ఆయన పోలికకు వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించినట్టు, దేవుడు తన పోలికనే వెక్కిరించినట్టు. మనిషిని దేవుడు ఎందుకు గౌరవిస్తాడంటే, మనిషిని తన పోలికలో చేసుకున్నాడు దేవుడు, అందుకని దేవుడు గౌరవిస్తాడు. దేవుని సర్వాధికారంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనిషికి పరిపూర్ణమైన స్వేచ్ఛ ఇచ్చి ఫైనైట్గా, సైటన్కి కూడా పరిపూర్ణమైన స్వేచ్ఛనిచ్చి ఫైనైట్గా, ఏంజల్స్ అన్నిటికీ కూడా పరిపూర్ణమైన స్వేచ్ఛనిచ్చి ఫైనైట్గా, తాను ఇన్ఫైనైట్ అయినటువంటి దేవుడు చివరికి ఆయనే గెలుస్తాడు. మీరు అప్పుడప్పుడు మూవీస్లో వాటిలో చూస్తూ ఉంటారు, హీరో చేతులు కట్టేసి ఉంటాడు విలను కదా, హీరోయిన్ ఏదో చేస్తూ ఉంటాడు, నువ్వు చెయ్యిపురా అప్పుడు చెప్తాను నీ సంగతి అంటూ ఉంటాడు. ఎవరు? హీరో. అంటే ఏమర్థమవుతుంది మీకు? వాడికి చెయ్యి ఇప్పితే వీడు గెలవడు అన్నమాట. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు సర్వాధికారం, సర్వశక్తిమంతమైన ఆయన తత్వం ఎలాంటిదంటే, ఆదాము చేతులు కట్టేలా, నీ చేతులు నా చేతులు కూడా కట్టేలా, అపవాది చేతులు కూడా కట్టేయలేదు ఆయన, కానీ ఆయన గెలుస్తాడు. అందుకనే ఆయన హీరో, అందుకనే దేవుడు టాప్. ఆయన సర్వాధికారంలో ఉన్న బ్యూటీ అది మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని అపవాదిని కట్టేసి ఆదాముని కట్టేస్తే దాని బదులు అసలు స్వేచ్ఛ ఇవ్వడం ఎందుకు, కట్టేయడం ఎందుకు? ఒక రోబో యాడమ్ని చేసి ఇంకో రోబో ఈవ్ని చేసి వాళ్ళిద్దరికి ఒక రోబో పెళ్లి చేయొచ్చు కదా దేవుడు. నో అలా చేయలేదు దేవుడు. తన పోలికలో స్వేచ్ఛనిచ్చి చేశాడు. అందుకనే ప్రకటన గ్రంథం 3:20లో కూడా మన హృదయంలోకి ఆయన వచ్చేటప్పుడు, మన సంఘంలోకి ఆయన వచ్చేటప్పుడు కూడా బయట నిలబడి తలుపు తడతానంటాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తానంటాడు. అదేంటది? లోపలికి రావచ్చు కదా ఆయన, తలుపు ఎందుకు కొడతాడు? దయ్యం చూడండి, ఎప్పుడు తలుపు కొట్టి లోపలికి రాదు, లోపలికి వచ్చేస్తుంది. అవసరమైతే కిటికీలోంచి కూడా వచ్చేస్తుంది. కానీ దేవుడు ఎంత సంస్కారవంతుడో చూడండి, ఎంత మర్యాద చూడండి ఆయనకి, మీరంటే ఎంత గౌరవం ఆయనకి చూడండి. సో స్వేచ్ఛను ఆయన గౌరవిస్తాడు. కానీ తేడా వస్తే ఆ స్వేచ్ఛను హరించకుండానే తానే గెలుస్తాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి నేను కూర్చుంటాను. యేసుక్రీస్తు వారు సిలువ మీదకి వెళ్తాడని సేటన్కి బాగా తెలుసు. అందుకనే ఆ రూపాంతర కొండ మీద నుంచి కిందకి దిగంగానే పీటర్ మనసులో దూరి యేసుప్రభుని కౌన్సిల్ చేయడం మొదలు పెడతాడు. సిలువ నీకు దూరం అగునుగాక అని. వెంటనే యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, సాతానా నా వెనక్కి పో అంటాడు పేతురుని. నా పేతురు ద్వారా యేసుక్రీస్తుని సిలువకి ఎక్కకుండా బ్రెయిన్ వాష్ చేయడానికి, కౌన్సిల్ చేయడానికి ప్రయత్నించిన సైటను చివరి రోజులకు వచ్చేటప్పటికి ఇస్కరియోతు యూదాలో దూరి సిలువకి యేసుప్రభుని ఎక్కించాడు. సిలువకు పట్టించింది యేసుప్రభుని ఇస్కరియోతు యూదయే కదా. అది ఎవరి పని? యేసుక్రీస్తు వారి మాటల్లో చెప్పాలంటే అపవాది వాళ్ళలో దూరింది. ఎందుకని సేటను ఒక సందర్భంలో యేసుప్రభుని సిలువకి దూరం చేయాలనుకున్నాడు, ఇంకో సందర్భంలో వాడే యేసుప్రభుని సిలువకి అప్పగించడానికి పన్నాగం పన్నాడు. రీజన్ ఏంటంటే అపవాది కన్ఫ్యూజ్ అయ్యాడు. సిలువలో ఏం జరగబోతుందో వాడికి తెలియదు, కానీ ఏదో జరగబోతుంది, వాడికి భయం వేస్తుంది. అందుకని ఒకసారి ఎక్కించడానికి, ఒకసారి దించేయడానికి, ఒకసారి దూరం చేయడానికి, ఒకసారి దగ్గర చేయడానికి వాడు అన్ని రాళ్ళు చీకట్లో వేశాడు. అపవాదికి ఫుల్ స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. వాడు పిలాతుని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, వాడు పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, ఆ రాత్రి కొంతమంది జనాన్ని వాడు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, అన్నిటికంటే ముందు యూదా ఇస్కరియోతుని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. కానీ అల్టిమేట్గా యేసుక్రీస్తు వారు
మూడవ దినాన పునరుద్ధరణుడై లేచాడు. వాడికి తెలియదు ఆ విషయం. యేసుక్రీస్తు సిలువలో ఏం చేయబోతున్నాడో వాడికి తెలియదు. అందుకే కొలస్సీ పత్రికలో ఏమనుందంటే, ఆయన సిలువ వేయబడినప్పుడు వాడిని ఏం చేశాడంటే ఆయన జయోత్సాహంతో బాహాటముగా వేడుకకు కనపరిచాడంట. అంతకంటే ముందుగా ఆయన నిరాయుధులుగా చేశాడంట అపవాదిని, వాడి దూతల్ని. కాబట్టి సిలువలో ఇలా నిరాయుధులుగా చేయబోతున్నాడు, ఆయన సిలువలో చనిపోయినప్పుడు నేను ఓడిపోతాను అని వాడికి స్పష్టంగా తెలియదు. ఏం జరుగుతుందో తెలియదు. సిలువకి ఎందుకు దూరం చేయాలనుకున్నాడంటే, ఇది దేవుని ప్రణాళిక కాబట్టి దీన్ని చెడగొట్టాలనుకున్నాడు. సిలువ మీదకి ఎందుకు ఎక్కించాలనుకున్నాడంటే, ఇంకొంతకాలం యేసు ప్రభు ఉంటే సాతాను రాజ్యం నాశనం అయిపోతుంది. సో వాడికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో నెవర్ థింక్, సేటన్కి చాలా తెలివితేటలు ఉన్నట్టుగా, వాడేదో అనంతమైన తెలివితేటలు గలవాడుగా, అనంతమైన శక్తి వాడికి ఉన్నట్టుగా, వాడికి ఏదో చాలా ఫ్రీడమ్ ఉన్నట్టుగా మీరు అనుకోకండి. మీకు ఫ్రీడమ్ ఉంది, వాడికి కూడా ఫ్రీడమ్ ఉంది. మీ ఫ్రీడమ్ లిమిటెడ్, వాడి ఫ్రీడమ్ లిమిటెడ్. ఎవరి ఫ్రీడమ్ని దేవుడు కాజేయడు, కానీ దేవుడు అల్టిమేట్గా గెలుస్తాడు. మనందరికీ స్వేచ్ఛనిచ్చి, అది ఆయన సర్వాధికారంలో ఉన్నటువంటి అద్భుతమైన సౌందర్యం.